క్షేత్రానికి ఈ పరమేశ్వరుడితో భైరవుడు ఉన్నాడు. ఆయన క్షేత్ర పాలకుడు. ఆయన ఏమైనా భస్వం చేస్తాడు వీరభద్రుడు. కాబట్టి ఆయన కాపాడారు. సోమవారం భక్తులు ఎక్కి అక్కడ పూజలు పునస్కారాలు చేసి చాలా పవిత్రంగా చూసుకుంటాము. మైనింగ్ చేస్తే సర్వనాశనం అయిపోతారు అనేసి ఆయన నోటితోనే ఎక్కువగా వాదించి అప్పుడు అడ్డుకున్న ఆయన ఈ పొద్దు మళ్ళీ ఏ విధంగా ఇస్తాడు అంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని మారిపోయిందా? వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒక కార్యక్రమం చేపట్టే ముందు ఏమైనా అడ్డంకులు ఎదురైతే సామధాన దండోపాయాలు ఉపయోగించడం మామూలే. అయితే లక్షలాది మంది భక్తులు సెంటిమెంటుగా భావించే ప్రకృతి అందాల మధ్య అలలారుతూ 3 కొండలపైన వెలిసిన మల్లయ్య ఆలయాన్ని మైనింగ్ పేరుతో కబలించేందుకు కూటమి సర్కార్ ఆ ఎత్తుగడలను ఉపయోగిస్తుండడం ప్రస్తుతం అందరినీ విస్తుగొలుపుతోంది. ఇంతకీ ఆ కథ కమామిషు ఏంటి కథ అంతా అనుకుంటున్నారా? అసలు ఆ వివరాల్లోకే నేను వస్తున్నాను అన్నమాట. ప్రస్తుతం అదే అందరి నోళ్ళల్లో నానుతున్న అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఉన్న మల్లయ్య కొండ గురించే ప్రస్తుతం అందరి నోళ్ళలో ఆ విషయమే నానుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తాం మనం ఫస్ట్. ఈ కొండలో ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే కూడా ఆ దేవదేవుడు చేయనీయుడు. ఆడ మగ తేడా లేకుండా ఇంటింటికి మా ప్రాణాలు అర్పించేదానికైనా సరే మల్లయ్య కొండ కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటామన్న. ఒక్కసారి వాళ్ళ మైనింగ్ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల రేడియస్ లో 15 కిలోమీటర్ల దూరంలో డస్ట్ పడుతుంది. 10 కేజీలు పండే చెట్టు కూడా కేజీ కూడా పండదన్న. 10 లీటర్లు ఇచ్చే ఆవు లీటర్ కూడా ఇదన్నా. ఎట్లా బతకాల మేము? రాయలసీమలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలుసు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే 7 కొండలపై వెలిసిన ఆ దేవదేవుడు 7 కొండలపై వెలిసిన కొండ అది. 7 కొండలు అంటే చాలా పవిత్రం అనమాట. 7 కొండలు ఒక్కొక్క కొండను ఒక్కొక్కలా చూడరు. 7 కొండలు ఒకటి. ఎందుకంటే 7 కొండలపై ఉన్నాడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు 7 కొండలు కూడా అంత పవిత్రం అనమాట. అంటే 7 కొండల స్వామి కొలువై ఉన్న 7 కొండలు ఎంత పవిత్రమో అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో తంబళ్ళపల్లె మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లయ్య కొండ కూడా. అంటే మల్లయ్య కొండ ఒక కొండ కాదు, ఇక్కడ సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ, ఈ 3 కొండల సముదాయమే మల్లయ్య కొండ అనమాట. ఈ మల్లయ్య కొండపై మల్లయ్య అంటే ఆ పరమశివుడు కొలువై ఉంటారనమాట. లింగ రూపంలో ఆ పరమశివుడు కొలువై ఉన్నారంటే ఇక్కడ 7 కొండలు ఎంత పవిత్రమో ఇక్కడ 3 కొండలు కూడా అంతే పవిత్రం అనమాట. అంటే ఆ 3 కొండల సముదాయాన్ని కలిపి మల్లయ్య కొండ అంటుంటారంట. ఇక్కడ సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ ఉన్నప్పటికీ కూడా 3 కొండలను కలిపి మల్లయ్య కొండ అంటారు. అంత పవిత్రం అనమాట. అయితే ఈ పవిత్రమైన కొండలు అంటే దాదాపు 6700 హెక్టార్లలో అటవీ ప్రాంతం అంటే ఒక రిజర్వ్ ఫారెస్ట్ అక్కడ మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది. అక్కడ ఎలాంటి మైనింగ్ కూడా చేసే అవకాశం ఉండదు అసలుకి. చెప్పాలంటే ఎప్పుడో దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆ అటవీ ప్రాంతాన్నంట 7 కొండల చుట్టూ ఉన్న అడవిని నో మైనింగ్ జోన్గా ఎప్పుడైతే అప్పుడు ప్రకటించారో ఆ సమయంలోనే దీన్ని కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించి ఉంటే ఈ రోజు ఇంత రాద్ధాంతం వచ్చేది కాదు ఈ మల్లయ్య కొండ గురించి అంట. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే మల్లయ్య కొండ అటవీ ప్రాంతములో అంటే ఎర్రకొండ, చిన్నెర్రకొండ, పెద్దెర్రకొండ అంటే అది కాకోకుండా సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ, అక్కడ శివపురం ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో ఈ అటవీ ప్రాంతంలో కూడా ఐరన్ ఓరు ఉందనేది 2009కి ముందే అప్పటి కాంగ్రెస్ పార్టీ తమ పరిశీలనలో తేలింది. అయితే అప్పటి కేంద్రంలో ఉక్కు మంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ గారు దాన్ని వెలికి తీయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి గారు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మైనింగ్ వెలికి తీసేందుకు కొద్దిగా ఫైల్ మూవ్ అయితే ఇదే విషయంపై అప్పుడే తొలిసారిగా 2009లో తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తన తొలి ప్రసంగం ఇంతకుముందు కూడా చెప్పానంట, మళ్ళా చెప్తున్నాడు. తన తొలి ప్రసంగమే తంబళ్ళపల్లి యొక్క విశిష్టత గురించి, ఆ పవిత్రత గురించి మాట్లాడాడు. అక్కడ మైనింగ్ చేయకూడదు అని ఆయన గలమెత్తారు. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు నాయుడు కూడా తోడవడంతో రాజశేఖర్ రెడ్డి ఆ ఫైల్ని పెండింగ్ పెట్టారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత
ముఖ్యమంత్రిగా వచ్చిన రోషయ్య ఆ ఫైల్ని ముందుకు తీసుకెళ్లారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ ఫైల్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే జియో మైసూర్కి అంటే ఆ ప్రాంతంలో మైనింగ్ ఎంత ఉంది, ఎంత శాతం ఉంది, దాని క్వాలిటీ ఎంత, దాన్ని చేయడానికి జియో మైసూర్ సంస్థకు అనుమతులు ఇవ్వడం, అంటే కేవలం పరిశీలన కోసం అనుమతులు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో ఒకవైపు ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తంబళ్లపల్లెకు వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో అప్పట్లో అది ప్రపోజల్ స్థాయిలోనే దాన్ని అడ్డుకున్నారు కాబట్టి ఆటికి అది ఆగిపోయిందనమాట. అయితే ఉన్నట్లుండి మళ్ళా వచ్చేసి ఈ ప్రపోజల్ తిరిగి ఇప్పుడు 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తెర మీదకి వచ్చిందనమాట. ఇది మళ్ళా కూడా మల్లయ్య కొండ ప్రాంతంలో మైనింగ్ చేయడానికి కూటమి మళ్ళా సరికింది. ఇందులో భాగంగానే మనకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఎప్పుడంటే మనకు సాధుకొండ మొత్తం 6,700 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్ ఫారెస్ట్లో సాధుకొండలో 900 హెక్టార్లకు సాధుకొండ 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాకుగా, అంటే 900 హెక్టార్లని ఒక బ్లాకుగా చూపించి దాన్ని విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీఎండిసికి కేటాయించడం జరిగింది. ఈ బ్లాకుకు నిర్వహించిన ఈ వేలంలో ఏపీఎండిసి ఖనిజ విలువపై 130.30% అత్యధికంగా బిడ్ దాఖలు చేయడంతో దాన్నే ప్రిఫర్డ్ బిడ్డర్గా నిలవడంతో అది ఆ సంస్థకు ప్రభుత్వము మైనింగ్ లీజ్ ఇవ్వడానికి కాంపోజిట్ లైసెన్స్ను కూడా వాటికి ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే సర్వేలు చేసుకొని ఇంకా మైనింగ్ చేసుకోవడానికి ఆ తర్వాత వచ్చేసి ఆ ప్రభుత్వం ఆ సంస్థ నుంచి 1.5 కోట్లు పర్ఫార్మెన్స్ సెక్యూరిటీగా డిపాజిట్గా కట్టించుకొని ఖనిజ అన్వేషణకు అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయడం కూడా జరిగిందనమాట. మొత్తం కూడా చేసి ఇప్పుడు అది జీవో దశకు మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఏమైంది, జీవో ఎప్పుడు ఇచ్చారు సాధుకొండకు 23/4/2026 900 హెక్టార్లలో ఏపీఎండిసి సర్వే నిర్వహించుకొని మైనింగ్ వెలికి తీయడానికి ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత మళ్ళా రెండవ బ్లాక్ శివపురంను మరో బ్లాకుగా విభజించి శివపురం అక్కడే అంటే మల్లయ్య కొండ సమీపంలోనే ఉన్న శివపురంలో కూడా 626 హెక్టార్లలో ఐరన్ ఓర్ మైనింగ్ వెలికి తీయడానికి సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి కూడా వాళ్ళ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇది ఎప్పుడు ఇచ్చింది 30/3/2026 సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కంటే ఇది జేఎస్డబ్ల్యూ మనము జిందల్ కంపెనీ జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఉన్నాయి కదా, వారికి సంబంధించిన కంపెనీ అని చెబుతున్నారు అందరూ కూడా. మరి మనకు చెబుతున్నారు అంతవరకు, అది నేను ఫిక్స్ కావట్లేదు దానికి. ఆ జేఎస్డబ్ల్యూ కంపెనీ వారికి చెందినది ఇది సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి కేటాయిస్తూ జీవో కూడా ఈ జీవో ఎప్పుడు ఇచ్చారు 30/3/2026 జీవో ఇచ్చారు. ఈ రెండు పక్కన పెడితే మొత్తం ఎంత అయింది అప్పుడు 626 హెక్టార్లు అంటే 1526 హెక్టార్లలో మొత్తం కూడా మైనింగ్ చేయడానికి కూటమి సర్కార్ జీవో ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, సమీపంలోని ఎర్రకొండ అంటే చిన్నెర్రకొండ పెద్దెర్రకొండ మధ్యలో చిన్నేరు ప్రాజెక్టు పోతుంటుంది. చిన్నేరు ప్రాజెక్టు అనేది తంబళ్లపల్లె నియోజకవర్గాలకు తాగునీటికి కేటాయించింది అంటే చాలా ముఖ్యమైన రిజర్వాయర్ అది మొత్తం కూడా చిన్నేరు ప్రాజెక్ట్ అనేది. దాన్ని అంటే ఆ చిన్నెర్రకొండకు వచ్చేసి 23/6/2026 ఎవరికి ఇచ్చారు 300 హెక్టార్లలో అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ చేయడానికి మొత్తం కూడా ఆర్కే ఎర్త్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఛత్తీస్గఢ్కు చెందిన ఈ కంపెనీ ఆర్కే ఎర్త్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడం జరిగింది. దీంట్లో నిన్న ఏం చేశారనమాట అంటే ఇదంతా కూడా జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మల్లయ్య భక్తులు కావచ్చు, మొత్తం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉన్న మల్లయ్య భక్తులు కావచ్చు, అంటే లక్షలాది మంది భక్తులు ఒక తంబళ్లపల్లె నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భక్తులు ఉన్నారు ఆయనకు. ఈ విషయం తెలియని తంబళ్లపల్లె నియోజకవర్గం భక్తులంతా కూడా గత దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేసుకున్నారు. నిన్నటి రోజు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 300 వాహనాల్లో మల్లయ్య కొండ చుట్టూ 70 కిలోమీటర్ల మేర ఒక
గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగిందనమాట. పెద్ద ఎత్తున జనం కూడా గుమికూడారనమాట. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని గ్రహించిన కూటమి సర్కార్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ తర్వాత లోకేష్ గారికి కూడా చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రాష్ట్ర స్థాయి మైనింగ్ అధికారులతో మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మైనింగ్ ఏం చేయము నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించామని నిన్నటి రోజు తమ్మల్లపల్లికి ఒక బృందాన్ని పంపింది రాజకీయ బృందం. ఎవరెవరు అంటే దాంట్లో ఉండేది పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అలాగే మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా, మూడో వ్యక్తి అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్, అలాగే అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న షేక్ పఠాన్ బాబు. ఈ నలుగురితో కూడి ఇక కూటమి నాయకులంతా కూడా కలిసి నిన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నోటు మాట కాదు, ఇక్కడ నోటి మాటగా ప్రస్తుతము తంబల్లపల్లె నియోజకవర్గ పరిధి నుండి మల్లయ్య కొండలో ఏదైతే మైనింగ్ పేరు మీద వస్తున్నాయో వార్తలు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ మైనింగ్ ప్రస్తుతం జరగదు, ప్రస్తుతం నిలిపివేస్తున్నాము అనేసి ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి గారు నిన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ పెద్దల మాటగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన మాటగా ఆయన మీడియా సమావేశంలో స్పష్టం చేయడం జరిగిందన్నమాట కిషోర్ కుమార్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు ఇదే సమావేశంలోనే ఏమన్నారంటే కిషోర్ కుమార్ ఎర్రగొండకు సంబంధించి 300 హెక్టార్లలో ఐరన్ ఓర్ మైనింగ్కి 2022లోనే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జీవో తీసుకొచ్చింది, అప్పుడే వాళ్ళే అడుగులు వేశారని చెప్పారనమాట. అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాకు తెలిసి ఈ 300 హెక్టార్లలో అక్కడ చేయాలనుకున్న కేంద్రము అనుమతి ఇచ్చినా కూడా ఎందుకో వాళ్ళు ముందుకు పోలేదు, ఆ రోజు అది ఆగిపోయింది అనమాట. అంటే అది జీవో కూడా కాలేదనమాట. అంటే ప్రపోజల్ మాత్రమే. ఇక్కడ 300 హెక్టార్లలో ఐరన్ ఓర్కి తీయడానికి కేంద్రాన్ని వైసీపీ సంప్రదిస్తే కేంద్రము వైసీపీకి సానుకూలంగా అనుమతులు ఇచ్చినా ఎందుకో వైసీపీ సర్కార్ ఆ రోజు ముందుకు పోలేదు, అక్కడికి ఆగిపోయారనమాట. అప్పుడు ఆగిపోయింది అక్కడికి. ఆ తర్వాత కూడా మల్లయ్య కొండను అంతకుముందు అంటే చాలా రాళ్ళు రప్పలు ఆ కొండపైన ఉంటారనమాట. మల్లయ్య స్వామి చాలా ఎత్తులో ఉంటారనమాట. దాదాపు 36 మలుపులు ఉంటాయి ఎక్కాలంటే కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి 36 మలుపులతో కూడిన రోడ్డు కూడా వేశారు. అంతకుముందు రాళ్ళు రప్పలను దొక్కుతూ మల్లయ్యను దర్శించుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి, భక్తులు చాలా ఇబ్బందులు కూడా పడేవారు అనమాట మల్లయ్య కొండను ఎక్కడానికంట. అయితే ఇక్కడ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తను ఎమ్మెల్యే అయిన వెంటనే అక్కడ డబల్ రోడ్డును పై వరకు వేయడం జరిగింది. అయితే దీని మీద చాలా ఆరోపణలు కూడా అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, అటవీ అనుమతులను తుంగలో తొక్కి రోడ్డు వేశారు వీరు అనేది విమర్శలు కూడా ఆడ వస్తున్నాయి. మరి ఎంతవరకు వాళ్ళు అనుమతులు తీసుకున్నారు లేదనేది ఆ విమర్శలు కూడా ఉన్నాయి. అటవీ అనుమతులు ఏమీ తీసుకోకుండా ఓకేనా వన్యప్రాణుల పరిరక్షణ కోసం అటవీ అనుమతులు తీసుకోవాల్సింది కదా, అవన్నీ తీసుకోకుండా కొండలను మొత్తం కూడా ఇది చేసి కొండలంతా కూడా గ్రానైట్ వాటి పెట్టేసి పేల్చేసి కొండలను విభజించి వాటి మధ్యలో రోడ్డు వేశారనేది అక్కడ కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు, విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా డబల్ రోడ్డు పై వరకు వేసి భక్తులకు మంచి సౌకర్యం కల్పించారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అట్లా మిథున్ రెడ్డి గారు కూడా ఇది ఒక మంచి ఇదైతే చేశారు. పైన కూడా మల్లయ్య కొండను జీర్ణోద్ధరణ పదవి కింద అసలు పునఃప్రతిష్ఠించారు, చాలా అందంగా తీర్చిదిద్దారు, చాలా పెద్ద ఎత్తున బాగా నిర్మించారనమాట. అక్కడ ఆలయాన్ని కూడా బాగా నిర్మించారు. పైన వసతి గృహాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో అవన్నీ ఆగిపోయాయి అనమాట. అది ఆగిపోయింది. మరి 300 హెక్టార్లలో ఆ వైసీపీ సర్కారుకి కేంద్రం నుంచి అనుమతులు వచ్చినా చేపట్టలేదు. మరి ఎందుకు ఈ కూటమి సర్కారు వచ్చిన వెంటనే 23/6 అంటే ఈ నెల 23 అనమాట, జూన్ 23, 2020 ఎర్రకొండకు కూడా 300 హెక్టార్లలో మైనింగ్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్కు చెందిన ఆర్కే ఎర్త్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు జీవో ఎందుకు ఇచ్చారు? ఆపివేసి ఉండొచ్చు కదా వీళ్ళు. భక్తుల మనోభావాలు ఆడ దెబ్బతింటాయని తెలుసు కదా, ఎందుకు ఇచ్చారు మరి అంటే ఫస్ట్ సాధుకొండలో 900 హెక్టార్లకు సంబంధించి ఏపీఎండిసి అంటే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు 23/4/2026లో జీవో ఇవ్వడం జరిగింది. అలాగే శివపురం బ్లాక్ను కూడా 626 హెక్టార్లలో 30/3/2026 సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. జీవోలు వచ్చేసాయి అనమాట. ఈ మూటికి కూడా ఈ జీవోలు వచ్చేసాయి అనమాట. దీంతోనే రాద్ధాంతమైంది. మరి ఇది ఎట్లా మరి జీవో స్థాయిలో గతంలో
ఆ 2009లో ఇది ఫైల్ ముందుకైనా కూడా కేవలం జియో మైసూరుకు ఇచ్చిన అనుమతుల స్థాయిలోనే ఉంది కాబట్టి ఆ రోజు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆందోళన చేసి దీన్ని అడ్డుకోగలిగారు. అయితే ప్రస్తుతము జీవోలు ఇచ్చేశారు కదా, అంటే ఈ సంవత్సరం నుంచి అంటే ఏపీ ఎండిసి నుంచి అంటే ఏపీ ఖనిజాభివృద్ధి సంబంధించి 1,5 కోటిన్నర, అదేవిధంగా సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ నుంచి కూడా 1.5 కోటి కట్టించుకొని మరి ఇక్కడ జీవోలు ఇచ్చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ కంపెనీ కూడా జీవో ఇచ్చేశారు, జీవోలు కూడా వచ్చేసాయి కదా. మరి జీవోలు ఇచ్చిన తర్వాత నిన్నటి రోజు కిషోర్ కుమార్ రెడ్డి బృందం అక్కడికి వచ్చి చేసిన ప్రకటనకు ఎంతవరకు విలువ ఉంటుంది? అంటే సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, ఒక మంచి పని చేయాలనుకున్నాడు సామధాన దండోపాయాలు ప్రయోగిస్తాం, అలాంటివి అనుకోవచ్చా? లేకపోతే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే గిన వాడు మారాం చేస్తుంటే వాడికి ఏం కాదు, ఒక చాక్లెట్ చేతిలో పెడతామంట, చాక్లెట్ చేతిలో పెడితే వాడు సైలెంట్ అయిపోతాడు, ఇంకా చాక్లెట్ తినుకుంటా చాక్లెట్ అయిపోయేంత వరకు చాలా సైలెంట్గా ఉంటాడనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు పెద్దలు గోచిత్రతలు, తాను చేసుకోవాలన్న పని ఆ సమయంలో చేసేసుకొని దాన్ని ఇక సైడ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు అనమాట. అలాగే ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి బృందాన్ని అక్కడికి పంపించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే షాజాన్ బాషా, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, పార్టీ జనరల్ సెక్రటరీ పఠాన్ ఖాదర్ బాబు వీళ్ళందరూ వచ్చి కేవలము పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినట్లుగా అక్కడ ఆందోళన చేస్తున్న మల్లయ్య భక్తులకు కొంత సాంత్వన కల్పించేందుకు, కొంత వెసులుబాటు కల్పించేందుకు ఇచ్చిన స్టేట్మెంట్గా అది భావిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటి మాట ఎంతవరకు విలువ ఉంది? ఈ జీవోలను రద్దు చేయించాలి కదా. అంటే కొంతకాలము దీన్ని అలా స్తబ్దుగా ఉంచేసి అందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళా ఒక ఏడాది తర్వాత మళ్ళా మొదలు పెడతారా ఏంటి అనే దాని మీద చాలామంది కొంత ఆందోళనగా ఉన్నారన్నమాట. దీనికి క్లారిటీ ఇవ్వాలి కూటమి ప్రభుత్వం. ఓకే, మంచి నిర్ణయం నిన్న తీసుకుంది, చాలా మంచి నిర్ణయము. ప్రస్తుతానికి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తులు ఎవరు కూడా ఆందోళన పడకుండా, భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అయ్యో మల్లయ్య కొండను కబలించేస్తున్నారే, చాలా అందంగా ఉంటుంది, చాలా గ్రీనరీ, చాలా అందమైన కొండలు అవి, వీటన్నిటిని కూడా ప్రకృతిని చెరబట్టి మొత్తం కూడా కొండల్ని కబలించేస్తున్నారన్న ఆందోళన లేకుండా నిన్న చేసిన ప్రకటన చాలా మంచిదే. కానీ ఆ ప్రకటన కేవలం ప్రకటనల మాదిరి ఉండకుండా అది కాగితపు రూపంలోకి వచ్చి ఇక భవిష్యత్తులో అక్కడ మైనింగ్ జరగదు అని ప్రకటిస్తూ ఒక జీవో ప్రభుత్వం తీసుకువస్తే, అంటే ఈ 3 జీవోలను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక జీవోను తీసుకువస్తే ఖచ్చితంగా అందరూ నమ్ముతారన్నమాట. మరి ఇందుకు కూటమి సర్కార్ అడుగు వేస్తుందా? ప్రస్తుతానికైతే నిలిపివేస్తున్నట్టుగా వారి ద్వారా చొప్పించారన్నమాట. ఎందుకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళలో ఎవరో ఒకరు, లేదంటే మైనింగ్ మంత్రులు ఎవరన్నా కూడా ప్రకటించి ఉండవచ్చు నిన్న, లేదు ఇక్కడ ఎవరు ఆందోళన పడకండి, అక్కడ మైనింగ్ పనులు జరగవు అని కూటమి సర్కారు పెద్దలు చెప్పి ఉండొచ్చు. వాళ్ళు కాకోకుండా ఎందుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాను, వీళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి అసలు? కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే, వీళ్ళు ఎమ్మెల్యేలు మాత్రమే. సుగవాసి ప్రసాద్ బాబు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. సుగవాసి ప్రసాద్ బాబు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాత్రం, పార్టీ అధ్యక్షుడు మాత్రమే ఆయన. వీళ్ళ ద్వారా పలకించి కొంతవరకు వెసలుబాటు అలా అందరూ కూడా శాంతింపజేసేలా చేసిన ప్రకటన కానీ అందరూ భావిస్తున్నారు. దీంతోనే ఇక అయిపోయింది, ఇక మేము విజయం సాధించేశామని నిన్నటి రోజు అయితే ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఇంకా ఖుషి అంట, అయిపోయా నేను విజయం సాధించేశాను, ఇంకా నేను ర్యాలీ చేశాను, ఆందోళన చేశాను, ఇక ప్రభుత్వం దిగొచ్చింది, ఇక మైనింగ్ చేయదంట ఇక్కడ అనేది. ఎక్కడ? నోటి మాట మాత్రమే, నోటు మాట కాదు ఇది. నోటి మాటకు విలువ ఉండదు, నోటు మాటకే విలువ ఉంటుంది. బ్యాంకులోకి అయ్యా నాకు లోన్ ఇవ్వండి అయ్యా అంటే ఇచ్చేస్తారా? సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో సంతకాలు పెట్టాలి, దానికి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, అన్ని చేసి వాడు ఎంక్వైరీ చేసి సంతృప్తి పడిన తర్వాత మనకు లోన్ ఇస్తారు. ఎవరికి దగ్గరికైనా వెళ్ళి అయ్యా నాకు 100 రూపాయలు అప్పు కావాలంటే ఇస్తాడా? ప్రామిసరీ నోట్ ఇవ్వు, అంటే చెక్ ఇవ్వు అంటాడు. అలాగే ఈరోజు జీవోలకు వచ్చిన ఈ పరిస్థితిని, అంటే జీవోలలో ఉన్న వీటిని, ఈ మైనింగ్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వము ఈ 3టిని రద్దు చేస్తున్నట్లుగా ఒక జీవో అంటే మరొక జీవోని కూడా జారీ చేయాల్సి ఉంటుంది, అప్పుడే నమ్ముతుందట. అంటే ప్రభుత్వం నుంచి జీవో తీసుకోవడానికి ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇరకబోయారు మధ్యలో. ఆయన వచ్చి చెప్పారు కదా, అంటే ఇక ప్రభుత్వము ఇక ఎప్పటికీ కూడా అక్కడికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అక్కడికి వెళ్లకుండా చేయాలంటే ఈ ప్రభుత్వము కట్టుదిట్టమైన
చర్యలు తీసుకొని ఒక జీవో ఇవ్వాలి. ఎందుకు చాలా మంది అడుగుతున్నారు, దాన్ని పురావస్తు శాఖలకు తీసుకెళ్తే ఇక అక్కడ ఎలాంటి మైనింగ్ చేసే అవకాశం ఉండదు. కానీ కొంతమంది మాత్రం అక్కడ పురావస్తు శాఖలోకి తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు సరిపోవు పురావస్తు శాఖలోకి తీసుకెళ్ళడానికి కొంతమంది మేధావులు అంటున్నారనమాట. అయితే ఓకే, అంతవరకు మనం అనుకున్నా కూడా పురావస్తు శాఖ పరిధిలోకి మల్లయ్య కొండ పరిధిని తీసుకువెళ్ళడానికి నిబంధనలు అడ్డుగా వస్తే, అంటే అది అంత స్థాయిలో లేదు పురావస్తు శాఖలోకి తీసుకోవడానికి, అంత పురావస్తు ఏం లేవు అనుకుంటే ఒకవేళ నో మైనింగ్ జోన్గా ప్రకటించవచ్చు. నో మైనింగ్ జోన్గా ప్రకటించవచ్చు. ఇప్పుడు తిరుమల కొండలు ఉంది కదా, తిరుమల కొండలు ఉన్నాయి కదా, అక్కడ నో మైనింగ్ జోన్ అనమాట. చాలా పవిత్రమైన కొండలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం, ఆ దేవదేవుడు కలియుగ దేవుడు ఏడుకొండల స్వామి. మరి అక్కడ నో మైనింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇదే కూటమి సర్కారు భవిష్యత్తులో ఎవరికి కూడా ఇక్కడ మైనింగ్ చేయకుండా ఉండేందుకు నో మైనింగ్ జోనుగా దీన్ని ప్రకటిస్తే ఇక ఎవరికి ఏ భయం ఉండదన్నమాట. ఇలా ప్రకటిస్తూ ఒక జీవో విడుదల చేసింది అనుకోండి కూటమి ప్రభుత్వము, చాలా హ్యాపీ. అందరూ కూడా, చాలా మంది భక్తులు కూడా ఈ ప్రభుత్వానికి జేజేలు పలుకుతారన్నమాట. అంటే హిందుత్వవాదం అన్నా శివయ్యన్న ఈ ప్రభుత్వానికి ఎంత భక్తి, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆ మల్లయ్య భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రభుత్వం ఎంత ముందు చూపుతో వెళ్ళింది అని చాలా మంది కూడా మెచ్చుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా కూడా నిజంగా దీన్ని ఇక భవిష్యత్తులో అక్కడ మైనింగే జరగదు, ఇదే మా మాట, మన కిషోర్ కుమార్ రెడ్డి గారు నిలుపుదల చేసినట్టు చెప్పిన మాటకు కొనసాగింపుగా ఇదిగో మేము జీవో ఇస్తున్నాము, ఇప్పుడు ఇచ్చిన జీవోలని రద్దు చేస్తున్నాము మొత్తం కూడా. ఏదానికి సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కి ఇచ్చిన జీవోని కావచ్చు, ఈ శివపురం బ్లాక్కు సంబంధించి, అలాగే సాదుకొండ బ్లాక్కు సంబంధించి 900 హెక్టార్లో చేయాల్సిన మైనింగ్కు సంబంధించి ఏపీఎండీసీకి ఇచ్చిన జీవోని కావచ్చు, ఈ ఛత్తీస్గఢ్కు చెందిన కంపెనీకి ఆర్కే ఎర్త్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జీవోలను రద్దు చేస్తున్నాము, ఇక భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయకూడదు, నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తున్నాము అని ఈ ప్రభుత్వం గిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం, ఒక జీవో ఇస్తే మాత్రము ఇక ఇంతకన్నా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అంశం అయితే ఇంకా ఉండదనిపిస్తుంది. ఎందుకంటే ఎంత చేసినా కూడా ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఇది రాయలసీమలో శ్రీశైలము, శ్రీకాళహస్తి తర్వాత అంత పవిత్రమైన క్షేత్రము ఈ శైవక్షేత్రము, మల్లయ్య కొండ శైవక్షేత్రము. దీనిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి కూడా తన కోర్ టీంతో మీటింగ్ పెట్టబోతున్నాడని తెలిసింది. భవిష్యత్తులో దీని మీద వాళ్ళు కూడా పోరాటం చేయబోతున్నారు అని తెలిసింది. ఇప్పటికే బీసీవైపీ భారత చైతన్య యువజన పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇప్పటికే ప్రకటించారన్నమాట. దీనిపైన ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే, అంటే కేవలము నోటు మాట కాకుండా నోటి మాట అంటే జీవోలను తీసుకొచ్చి ఇక్కడక్కడ మైనింగ్ చేయమని జీవో ఇవ్వకపోతే జూలై 8న చలో మల్లయ్య కొండ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నాము. ఆ రోజు మల్లయ్య కొండకు శివభక్తులతో కలిసి మల్లయ్య కొండ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టబోతున్నాము ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించున్నారు. ఒకవైపు వైసీపీ కూడా మరి రాజకీయాస్త్రంగా తీసుకుంటారు, రాజకీయ మైలేజీగాను, లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతేనేమి వాళ్ళు కూడా దీనిపైన స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు ఆందోళన చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ బోడే రామచంద్ర యాదవ్ కూడా ప్రకటించాడు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఆస్కారం లేకోకుండా, ప్రజల్లో ఎలాంటి వేరే అభిప్రాయాలు తలెత్తకుండా, ముఖ్యంగా శివయ్య భక్తుల్లో ఎలాంటి కూటమి సర్కారుపై ఇప్పటికే మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన అందిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతున్నారు అనేది అందరూ కూడా భావిస్తూ పోతున్నారు. కొంతమంది కూటమి సర్కారు మంచి పేరు ఉందన్నమాట. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటగా చెప్పారు. కేవలం అదంతా చూసే అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేలా తీసుకున్న చర్య. ఇప్పుడు పాలు ఉత్సవం పొంగుతుంటాయండి, పొంగినప్పుడు ఏం మనము వేడిని తగ్గిస్తామన్నమాట. అంటే స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ ఫ్లేమ్ని తగ్గిస్తామన్నమాట. తగ్గించినప్పుడు పాలు అట్లే ఎనికిపోతాయి అన్నమాట. అలాగే ఉందన్నమాట. అంటే ఒక ఉద్యమం ఎగిసి పడుతున్న నేపథ్యంలో లేదు నిలిపివేస్తున్నామని ఎవరైనా ఒక మాటగా చెప్తే, అధికార పార్టీకి చెందిన వాళ్ళు వచ్చి చెప్తే గిన అయ్యో నిలిపివేస్తున్నట్లా అంటూ ఉద్యమకారులు కొంతవరకు శాంతిస్తారన్నమాట. అంటే శాంతించిన తరువాత అది అక్కడ ఆగిపోతుందా, మళ్ళా కూడా ఫ్లేమ్ పెంచితే మళ్ళా కూడా పాలు పైకి వస్తాయన్నమాట. అలాంటిది ఈ పరిస్థితి కూడా ఉందా అంటే, ప్రస్తుతానికి శాంతింపజేసి ఉద్యమకారులను అనగదొక్కడం అనుకోవచ్చు, అంటే ఉద్యమాన్ని శాంతింపజేయడానికి ఒక మాటగా చెప్పారా, లేకపోతే నిజంగా ప్రజల అభిప్రాయాలను, శివయ్య భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని
తొలి మాటగా కిషోర్ కుమార్ రెడ్డిని అతని బృందాన్ని అక్కడికి పంపించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అంటే ఇదే నిజమైతే కూటమి సర్కారుకు నిజంగా మల్లయ్య భక్తుల అన్నా కూడా ప్రజల మనోభావాల పైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు వచ్చిన జీవోలను రద్దు చేయాలి. రద్దు చేసి ప్రజలకు ఒక నిర్దిష్టమైన సంకేతాన్ని ఇవ్వాలన్నమాట. లేదు ఇక భవిష్యత్తులో ఇక్కడ ఎవ్వరు కూడా మైనింగ్ చేయకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము, త్వరలోనే ఒక జీవో విడుదల చేస్తామని ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తే ఇది అందరూ నమ్ముతారనమాట. తర్వాత జీవోలను తీసుకురావచ్చు, రద్దు చేసుకుంటే జీవోలను, ఇదంతా ప్రక్రియ కదా. జీవోలను ఇచ్చినప్పుడు జీవోలను కూడా రద్దు చేయాలంటే అదొక ప్రక్రియ కాబట్టి దానికన్నా ముందు అంటే వైసీపీ కావచ్చు, ఇటు బీసీవైపీ కావచ్చు, ఈ ఆందోళన చేయకుండా ప్రజలు మరింత గందరగోళానికి గురి కాకుండా ఉండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో భక్తుల మనోభావాలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మాటగా ఒక శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ రద్దు చేసి జీవోలను తీసుకొస్తే ప్రజలు నమ్ముతారు.